దేవునికి స్తోత్రములు. సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి సంఘంగా కూడి నీ వాక్యం నేర్చుకుంటుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మాలో ఉన్న మచ్చ మడతను తీసివేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యమును మాకు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మరి చెప్పబడుతున్న నాకును వింటున్న సహోదరులు వాక్యంగా మరి చెప్పుటకు వినేవారు వాక్యాన్ని చూసుకొని వాక్యంగా స్వీకరించుటకు నీ కృపను అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తలుగా పేపుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవునికి స్తోత్రములు. సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం సూచిస్తుందంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని మరి బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది, బోధిస్తుంది. కనుక మనమందరము అనుసరిస్తూ ముందుకు సాగుదాం సహోదరులారా. మరి సహోదరులారా, దేవుని కృపను బట్టి ప్రతి బుధవారం మరి క్లాసులు నేర్చుకోవడానికి దేవుడు కృప చూపుతున్న విధానం నాకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఈరోజు సిటిహెచ్ 7వ క్లాసుగా సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పము. ఈరోజు 7వ క్లాసుగా సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పం. సహోదరులారా, ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అన్న ఉద్దేశంతో మీకు చెప్పట్లేదు సహోదరులారా. ఏది చెప్తున్నా లేఖనాధారాలతో మీ ముందుకు మరి క్రీస్తు ప్రేమను బట్టి ముందుకు వచ్చాను సహోదరులారా. మా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. సిటిహెచ్ క్లాస్ సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ మరి 7వ క్లాసుగా సహోదరులారా, ఈరోజు చాలా చక్కని అంశం. మరి దయచేసి అందరూ మరి విని అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మరి ప్రత్యేకమైన అంశము సహోదరులారా, సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పము. బైబిల్ తరగతి మరి నేర్చుకుంటున్న మరి సేవకులుగా, బోధకులుగా మనము మరి ఈ అంశం తప్పనిసరి నేర్చుకోవాలి. ఈ అంశమును నేర్చుకోకపోతే మరి దేవుని పనిని, దేవుని సేవను జరిగించలేము. మరి ఈ అంశంను తప్పనిసరి నేర్చుకొని దేవుని పనిలో ఒక సాధనముగా, దేవుని సేవకులముగా బాధ్యతను మరి నెరవేర్చాలి. ఒక బాధ్యతను నెరవేర్చి తప్పనిసరి ప్రతి ఒక్క మరి బోధకులుగా, క్రీస్తు సేవకులుగా, బోధకులుగా ఉన్నవారు ప్రతి ఒక్కరూ నేర్చుకొని దేవుని పనిని, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారముగా ఉండవలసిన బాధ్యత మనకెంతైనా ఉంది. మరి మనము బోధకులుగా నేర్చుకొని మరి ఈ అంశంను రాసుకొని అర్థం చేసుకొని దేవుని సంకల్పాన్ని ముందుకు జరిగించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి మరి ప్రతి ఒక్కరిని బతిమాలుకొంటున్నాను సహోదరులారా. మరి సహోదరులారా, మరి ఎందుకు బోధకులుగా తయారవుతున్నాము? మరి ఎందుకు బోధ చేయాలి? మన బాధ్యత ఏంటి? మన కర్తవ్యం ఏంటి అని గ్రహించాలి. దేవుని చిత్తాన్ని మరి దేవుని సంకల్పాన్ని జరిగించే వారంగా మరి ముందుకు సాగాలి. మరి సహోదరులారా, యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినప్పుడు ఏమంటుండు? దేవుని అనాది సంకల్పం. మరి పేతురు ఈ బండ మీద సంఘాన్ని నేను కడతాను అంటున్నాడు. మరి సహోదరులారా, మరి యేసుక్రీస్తు బోధ చేస్తున్న కాలంలో మరి ప్రజలు నన్ను అందరూ ఏమనుకుంటున్నారు అని ఒక రిపోర్టు అడుగుతున్నాడు. కొందరు మరి మెస్సయ్య అనుకుంటారు, కొందరు
ప్రవక్తలలో ఎవరు ఒకరు అనుకుంటుంటారు, మరి మీరు నన్నేమనుకుంటున్నారు అని అడుగుతున్న సందర్భంలో మరి మత్తయి సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 19 వచనం వరకు మరి ఈ బండ మీద నేను సంఘమును కడతాను అని యేసుక్రీస్తు మరి చెప్తున్నప్పుడు పేతురుతో చెప్తున్న సందర్భం సహోదరులారా, మరి సహోదరులారా 16వ అధ్యాయం నుంచి 19 వచనము, అందుకు సిమోను పేతురు నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులు నీకు బయలుపరచలేరు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోకద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. 19వ వచనం, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించేదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని అతనితో చెప్పాను. సహోదరులారా చూడండి ఎంత చక్కని మాట. యేసుక్రీస్తు మరి పేతురుతో చెప్పబడుతున్న మాట, బండ మీద నేను సంఘాన్ని కడతాను అని. మరి ఈ వాక్యాన్ని పరిశీలించినట్లయితే సహోదరులారా, ఈ వాక్యంను కొంతమంది ఏమనుకుంటున్నారంటే పేతురు బండ మీద నీ సంఘాన్ని కడతానంటే పేతురు అనే బండ మీద సంఘాన్ని కడతాను అని చాలామంది అపోహపడుతున్నారు. ఇలాంటి అపోహ సరి అయినది కాదని మరి వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. మరి ఏమంటాడు, నీ బండ మీద సంఘాన్ని కడతాను అంటే ఎలాంటి సంఘం బండ మీద సంఘం కడతా అంటుండంటే పేతురు ఏమంటాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. చూడండి, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కడతాను. మరి ఈ వాక్యము చెప్తున్న విధంగా మనము వాక్య ప్రకారంగా మనము ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి సహోదరులారా. మరి ఈరోజు బండ మీద సంఘం కడతానంటే పేతురు అనే బండ మీద సంఘం కడతారు అని అంటున్నారు. అలాంటి అపోహ నుంచి మరి వాక్యంని బట్టి మనం సరి చేసుకోవాలి. మరి పేతురు ఏమంటుడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవనే క్రీస్తు అని చెప్పాను, ఆ బండ మీద నేను సంఘాన్ని కడతాను అంటుండు. ఆ సంఘము మరి ఎలాంటిదట, ఆ సంఘానికి ప్రియారిటీ సంఘానికి ఉన్న ఏందట, పాదాల మీదుట దాని ద్వారంలో నిలువనేరవట. చూడండి సహోదరులారా, బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. సహోదరులారా, వాక్యంను మనం పరిశీలించినట్లయితే సహోదరులారా, మరి వాక్యం ఎంత చక్కగా చెప్తున్నది. మరి వాక్యాన్ని వాక్యంగా స్వీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను సహోదరులారా. ఈ వాక్యంను పరిశీలిస్తే సహోదరులారా, ఎందుకు సంఘంలో చేర్చబడాలి, ఎందుకు సంఘంలో మరి కట్టబడాలి, ఎందుకు బోధకులుగా మరి ఉంటున్నాము మరి మనము ఇవన్నీ ఆలోచించాలి సహోదరులారా. ఇదంతటినీ పరిశీలిస్తే సహోదరులారా, భూమి మీద సత్యవాక్యం వలన కట్టబడిన వారు సంఘముగా కట్టబడుతున్నారు. అంటే సహోదరులారా, ఇది నేను ఒక సంఘాన్ని కట్టాను అని మనం చెప్పుకుంటున్నాము. అది మనము ఇప్పుడు ఈరోజు క్రైస్తవులు నేను సంఘాన్ని కట్టాను అంటున్నారు. మరి ఈ మాట సరియేనా? మరి మనం సంఘం కడతామా? లేదు. మరి దేవుని వాక్యము దేవుని అనాది సంకల్పంలోని భాగమే సంఘం కట్టడం అనేది సహోదరులారా. మరి భూమి మీద మనము సంఘంలో చేర్చబడాలి. సంఘంలో ఉన్న పరిస్థితి, సంఘంలో చేర్చబడిన వారి పరిస్థితి ఆలోచించినట్లయితే మీరు క్రీస్తు రాజ్యంలో చేర్చబడాలి. ఎలా? క్రీస్తు రాజ్యంలో, దేవుని రాజ్యంలో చేర్చబడాలి. దేవుని ఇంటిలో మరి దేవుని కుటుంబంలో చేర్చబడాలి. సహోదరులారా, క్రీస్తు సంఘానికి ఉన్న బాధ్యత, క్రీస్తు సంఘానికి ఉన్న ఆధిక్యతను మనం ఆలోచించినట్లయితే చూడండి సహోదరులారా, మరి సంఘంలో చేర్చబడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి పరిస్థితి పరలోక పౌరస్థితి. వారి స్థితి పరలోకమందు. మరి క్రైస్తవుల ఏముందని సహోదరులారా, మన పౌరస్థితి పరలోకమందున్నది అని మనము గమనించాలి సహోదరులారా. ఇది మనుషుల ఆలోచన కాదని, దేవుని అనాది సంకల్పం అని వాక్యమును బట్టి మనము ఆలోచించాలి సహోదరులారా. మరి దేవుని ఆలోచన, దేవుని సంకల్పము ఏంటిదంటే సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 6 వచనాలు మనం చదువుకున్నట్లయితే సహోదరులారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. చూడండి సహోదరులారా, మరి దేవుని సంకల్పము, దేవుని ఆలోచన చూడండి సహోదరులారా. జగత్తి పునాది వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడట సహోదరులారా. మరి జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని కావాలనుకున్నాడు, మనల్ని ప్రేమించాడు, మరి క్రీస్తులో ఏర్పరచుకున్నాడని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి క్రీస్తుని ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే జగత్తి పునాది వేయబడక ముందే సహోదరులారా. మరి జగత్తి పునాది వేయబడక ముందే క్రీస్తులో ఏర్పరచుకొని మరి ఈ మరి యేసుక్రీస్తు మరి మరణాన్ని గెలిచి మరి మరణ పునరుద్ధానం గెలిచి మరి మన కోసము ఆయనను మరి సిలువలో బలి అర్పించి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయడానికి కడవరి కాలమందు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు సహోదరులారా. మరి సహోదరులారా, జగత్తి పునాది వేయబడకముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు దేవుడు. మరి చూడండి సహోదరులారా, దేవుడికి క్రీస్తుకున్న మరి సంబంధం చూడండి సహోదరులారా. జగత్తి పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు సహోదరులారా. మరి యేసుక్రీస్తులో మరి మనము చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు అనే బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పిన సహోదరులారా. మనం కూడా ఒక సంఘముగా మరి కట్టబడుతున్నామా సహోదరులారా? చూడండి సహోదరులారా, వాక్యము మరి సంఘముగా మనము సంఘంలో చేర్చబడిన వారి పరిస్థితి పరలోకమందుంది. మరి సంఘంలో చేర్చబడాలనే దేవుని సంకల్పము, దేవుని అనాది సంకల్పము సహోదరులారా. మరి ఆ సంకల్పము మరి చూడండి సహోదరులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనమును చదువుకున్నట్లయితే చూడండి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా సృష్టించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరిచి ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. చూడండి సహోదరులారా, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము మనము ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని దేవుడు మరి యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. మన పరిస్థితి పరలోకమందున్నది సహోదరులారా. మనము భూమి మీద ఉన్నవారిని భూమి మీద ఉన్నవారిని పరలోకంలో ఉన్నవారిని ఏకంగా చేయాలని తండ్రి అభిష్టమై ఉన్నది సహోదరులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకున్నట్లయితే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. చూడండి సహోదరులారా, పరలోకంలో ఉన్నవారిని, భూలోకంలో ఉన్నవారిని, పరలోకంలో ఉన్నవారు ఎవరనగా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. మరి భూమి మీద ఉన్నవారిని, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారిని మరి ఏకంగా చేయాలని తండ్రి అభిష్టమాయనట సహోదరులారా. చూడండి, మరి పరలోకంలో ఉన్నవారిని మరి దేవుడు, మరి పరలోకంలో ఉన్నవారు తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. మరి భూమి మీద ఉన్నవారు ఎవరు? క్రీస్తు సంఘంలో, క్రీస్తు ద్వారా మరి సంఘంలో దేవుని రాజ్యంలో చేర్చబడిన వారిని మరి ఏకం చేయాలని, ఆ ఏకం చేసిన వారిని మరి సంఘ కాపరులుగా, సంఘాన్ని ముందుకు నడిపేవారుగా, సంఘాన్ని పరలోకానికి చేర్చే బాధ్యత, మరి సేవకులుగా, ఒక సంఘ కాపరిగా మరి ఆ బాధ్యత దేవుడు ఇచ్చాడు. ఆ బాధ్యతను చాలా చక్కగా బాధ్యతయుతంగా మరి నెరవేరుస్తూ మరి భూమి మీద ఉన్న వారిని పరలోకం చేర్చే గొప్ప ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆ సంకల్పమును మనం జాగ్రత్తగా గమనించిన వారంగా ఉండాలి. మరి పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవంటే వస్తువులు కావు సహోదరులారా. మరి ఇలాంటి వాక్యంను మనము వాక్యంగా స్వీకరించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకమందు ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నాడు. చూడండి సహోదరులారా, దేవుని ఆలోచన, దేవుని సంకల్పము తనలో తాను మరి నిర్ణయించుకున్నాడు సహోదరులారా. మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు పరలోకం చేర్చడానికి అనేది మరి చిన్న మాట కాదు సహోదరులారా. సేవకుడిగా ఒక సంఘ కాపరి బాధ్యత చాలా ప్రాముఖ్యమైంది.
మరి సంఘ కాపరిగా సంఘ బాధ్యతను మనము నెరవేర్చిన వారంగా మరి మనం ఉండాలి. ఉంటేనే మరి దేవుని పరలోకంకు చేర్చడానికి సంఘమును మరి ఏ విధంగా వాక్యంతో మరి వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి, మరి అర్థం చేసుకోవాలి, అనుసరించాలి. మాదిరి జీవితం కలిగి ఉన్నప్పుడే సేవకుడు మరి పరలోకానికి నడిపే బాధ్యత ఒక సేవకుడి దేవుడు మరి అనాది సంకల్పం అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. చూడండి సహోదరులారా, అనాది కాలమునే మరి అనుగ్రహింపబడినదట సహోదరులారా. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన సహోదరులారా. మరి ఏంటి సహోదరులారా? పరలోకము, నిత్య జీవము, క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యంలో అనుగ్రహింపబడడం అంటే చూడండి సహోదరులారా, ఆ గొప్ప ధన్యత మరి దేవుడు మరి అనుగ్రహించాడు. మరి సంఘానికి ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘము పరలోకం చేరాలంటే మరి క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారే పరలోకం చేరతారని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడాలని ఉద్దేశించెను. చూడండి సహోదరులారా, సంఘం ద్వారా దేవుడు పరలోకంలో చేర్చుకోవాలని మరి దేవుడు వారికి ప్రభు అయిన యేసుక్రీస్తును చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా, చూడండి సహోదరులారా, సంఘంకున్న ఆధిక్యత, సంఘంకున్న విశిష్టత చూడండి, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడాలని ఉద్దేశించాడు సహోదరులారా. భూమి మీద ఉన్న సంఘము సహోదరులారా, మరి ఆ సంఘము ఎలాంటి గొప్ప విశిష్టత కలిగి ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఆ దేవుని సంకల్పంలోని ఒక భాగమే కానీ నేను సంఘాన్ని కట్టాను, ఆ సంఘము ఇలా అలా అని చెప్పుకోవడానికి వీల్లేదు. దేవుని అనాది సంకల్పంలో మరి ఆ సంకల్పంలో యేసుక్రీస్తు ద్వారా మరి సంఘంలో చేర్చబడిన వారే మరి పరలోకంలో చేర్చబడతారని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. నిత్య సంకల్పము మనం క్రీస్తులో ఏర్పరచుకోవాలని నిత్య సంకల్పము సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియజేశాను. చూడండి సహోదరులారా, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పమును చొప్పున తన చిత్తమును గురించి మర్మము మనకు తెలియజేశాను. మరి చూడండి సహోదరుల, దేవుడు ఈ సంఘమును ఎలా కట్టాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును మరి సహోదరుల సంఘమును దేవుడు మరి దేవుని కుమారుడుగా మరి యేసుక్రీస్తు మరి శరీరం ధరించుకొని మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిలువలో మరి యేసుక్రీస్తుని సిలువలో బలి అర్పించి మరి మనల్ని సంఘముగా ఏర్పరిచేసి సంఘం ద్వారా దేవుడు పరలోకం చేర్చాలని దేవుని అనాది సంకల్పం. చూడండి సహోదరులారా, మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనగానే మరి సహోదరులారా, ఏ దేవుడు? కుమారుడైన దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మరి సిలువలో బలి అయింది ఎవరు? యేసుక్రీస్తు. మరి సిలువలో బలి అయింది యేసుక్రీస్తే కాబట్టి ఇక్కడ దేవుడు అనగానే తండ్రి అయిన దేవుడు అనడానికి వీల్లేదు సహోదరులారా. మరి సంఘము అంటే సహోదరులారా చూడు, దేవుడు అనడానికి వీలు లేదు. మరి సంఘంలో చేర్చబడిన వారి ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది సహోదరుల. పరలోకంలో 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూడండి సహోదరులారా, ఎలాంటి సంఘములు చేర్చబడాలా? కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారుగా పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన వారము. సంఘంలో చేర్చబడిన వారు ఎవరు?
పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు సహోదరులారా. మరి వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది సహోదరులారా. వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి సహోదరులారా, మరి వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఒక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము 25వ వచనం నుంచి 27వ వచనం వరకు, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనాలని వాక్యముతో ఉదక స్నానము చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి సహోదరులారా, మరి యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మన కోసము తను తాను రిక్తునిగా అయి సిలువలో బలి అయి మన కోసము మరి దాసుడు స్వరూపం ధరించి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు సహోదరులారా. మన కోసము మరి సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి మనల్ని మరి సంఘము ద్వారా పరలోకానికి నడిపించడానికి యేసుక్రీస్తు మరి ఎలా మన కోసం బలి అయ్యాడు సహోదరులారా. మరి సంఘముకున్న విశిష్టత, సంఘంలో మరి చేర్చబడిన వారి పరిస్థితి, సంఘంలో ఉన్న మరి సంఘానికి ఉన్న ఆధిక్యతను మనం కూడా చూడాలని సహోదరులారా. సంఘం ఎలా ఉండాలా? కలంకమైనను మడతైనను అట్టిదేదైనా మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను మనము చేర్చబడాలి సహోదరులారా. మరి సంఘం అంటే ఉట్టి మాటల సహోదరులారా. మరి దేవుని స్వరూపం గలవారమై దేవునితో చూడండి సహోదరులారా. యేసుక్రీస్తు మన కోసము త్యాగమై మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని, కలంకం లేని వారుగా ఉండాలని మన కోసము మరి యేసుక్రీస్తు బలి అయ్యాడు సహోదరులారా. మరి ఈ సంఘానికి ఉన్న ఆధిక్యతను, సంఘానికి ఉన్న విశిష్టతను మనము అర్థం చేసుకుంటున్నామా? మరి అలాంటి ఎలా అర్థం చేసుకుంటున్నాం? మరి వాక్యం చెప్తున్న ప్రకారంగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నట్లయితే, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులేలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది సహోదరులారా. దేవుని మందిరంలో చూడండి సహోదరులారా, జీవము గల దేవుని సంఘంలో ఎలా ఉండాలా? జనులు ఎలా ఉండాలా? చూడండి సహోదరులారా, పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఉండాలి ఆ జీవము గల సంఘము. మరి అలాంటి పరిస్థితిలో మనము ఎలా ఉన్నామో వాక్యమును బట్టి మనము వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని సంఘంకున్న ఆధిక్యత మరి సహోదరులారా, యేసుక్రీస్తు మరి సంఘమును శరీరము క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతును నా శరీరమందు వహించుకొనుచున్నానని పౌలు అంటున్నాడు సహోదరులారా. సంఘమును గురించి, సంఘము అను శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని కొరకు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నానని పౌలు కూడా అంటున్నాడు సహోదరులారా. చూడండి సంఘంకున్న విశిష్టత, సంఘంకున్న గొప్పతనము. మరి సంఘం అంటే ఏదో మరి ఒక బిల్డింగు కట్టి ఆ సంఘానికి బోర్డు పెట్టి ఆ పేరు పెట్టి ఇది ఒక సంఘం అని అనుకోకుండా మరి సంఘానికి ఉన్న ఆధిక్యత, సంఘానికి ఉన్న విశిష్టత మనం తెలుసుకున్న వారం అయితే సంఘంతో మరి అంటుకట్టబడి సంఘం ద్వారా చెప్పబడుతున్న వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం సహోదరులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుతూ సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను సహోదరులారా. సంఘం కొరకు చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు కొదువైన వాటిని పౌలు మరి తన శరీరమందు సంపూర్ణం చేశాడు అని చెప్తున్నాడు సహోదరులారా. సంఘం కొరకు యేసుక్రీస్తు బలిగాను అర్పణగాను మన కొరకు అర్పించాడు సహోదరులారా. మరి సంఘం అంటే మామూలుది కాదు సహోదరులారా. సంఘం అంటే పరలోకానికి చేర్చడానికి ఒక గొప్ప ధన్యత దేవుడు అనాది సంకల్పం సహోదరులారా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి సహోదరులారా, మన తండ్రి అయిన దేవుడు చిత్త ప్రకారము
క్రీస్తు మనను ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవాలని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు సహోదరులారా. మరి మనల్ని మన ఈ దుష్టకాలం నుంచి తీసివేయాలంటే యేసుక్రీస్తు మన కోసం తన్ను తాను బలిగాను అప్పగించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. మరి సంఘానికి ఉన్న ఆధిక్యతను మనం తెలుసుకున్న వారంగా ఉండాలి సహోదరులారా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుట తన్ను తానే మన కొరకు అర్పించెను. చూడండి సహోదరులారా, మరి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు యేసుక్రీస్తు. చూడండి సహోదరులారా, మరి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము. మరి క్రీస్తు సంఘంలో మరి చేర్చబడిన వారి పరిస్థితి ఎలా ఉంది, విశిష్టత చూడండి సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, దేవుని కృపామయైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన పాపములకు క్షమాపణ కలుగుచున్నది. చూడండి సహోదరులారా, దేవుని కృపామయైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. సహోదరులారా, సంఘమును చేర్చబడిన వారికి రక్షణ అనేది ఎలా కలుగుతుంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినప్పుడు సంఘంలో చేర్చబడతాము, సంఘంకు దేవుని రాజ్యంలో చేర్చబడతాము. మరి అలాంటి గొప్ప స్థితిని మనము కలిగి ఉన్నామా? మరి సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సహోదరులారా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూడండి సహోదరులారా, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. సంఘము చూడండి సహోదరులారా, సంఘము కోసం యేసుక్రీస్తు ఇంకా ఏం చేశాడో చూడండి సహోదరులారా. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నట్లయితే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసెను. చూడండి సహోదరులారా, మరి యేసుక్రీస్తు ద్వారా మనకు ఎంత గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. చూడండి, అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి సహోదరులారా, మరి చూడండి ఇంకా ఆలోచించినట్లయితే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానము మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి సహోదరులారా, ఎంత గొప్ప ధన్యత దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. మరి యేసుక్రీస్తు మరణం ద్వారా యేసుక్రీస్తు ఏం చేసిండు? ఈ లోకానికి వచ్చి మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు సహోదరులారా. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే 9-10 వచనాలు చదువుకున్నట్లయితే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు సహోదరులారా. చూడండి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మన కోసము తన సొంత కుమారుని మన కోసము సిలువలో బలి అర్పించాడు సహోదరులారా. చూడండి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప సంకల్పము, దేవుడి అనాది సంకల్పం. చూడండి సహోదరుల, తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులుగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు సహోదరులారా. మరి ఎంత గొప్ప ధన్యతను మరి సంఘం ద్వారా సంఘానికి ఉన్న ఆధిక్యత చూడండి సహోదరులారా. సంఘానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు. చూడండి సహోదరులారా, ఆ యేసుక్రీస్తునే మరి సంఘానికి శిరస్సు అనే యేసుక్రీస్తు ద్వారా మనము అంటుకట్టబడాలి సహోదరులారా. మరి సంఘానికి శిరస్సు మరి
సంఘానికి శిరస్సు ఉండాలి. శిరస్సుగా ఉంటేనే మనము అందరము వృద్ధి పొందుతాం. మరి సంఘానికి మరి బోధకుడు మరి శిరస్సు అయి ఉండాలా? లేదే. మరి సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు అయి ఉంటేనే మరి సంఘంలో వృద్ధి పొందుతారు సహోదరులారా. మరి ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనము చదువుకున్నట్లయితే 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచు వాని సంపూర్ణత అయి ఉన్నది. చూడండి సహోదరులారా, సంఘానికి ఉన్న ఆధిక్యత. ఆ సంఘము ఆయన శరీరము సమస్తము సంపూర్తి చేయుచున్న వానికి సంపూర్ణత అయి ఉన్నది సహోదరులారా. సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ద్వారా ప్రాధాన్యత అనేది ఉంటుంది సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, సంఘము అను శరీరము ఆయనే శిరస్సు. చూడండి సహోదరులారా, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ద్వారానే మరి వృద్ధి పొందుతుంది. ఆ యేసుక్రీస్తు ద్వారానే మనము పరలోకం చేరతామని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. చూడండి సహోదరులారా, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మరి క్రీస్తు సంఘము ద్వారా మరి సహోదరులారా చూడండి, సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మరి ఎలాంటి బోధిస్తున్నాం సహోదరులారా? ఈ సంఘానికి కావాల్సింది యేసుక్రీస్తు ద్వారా మరి వినబడుతున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు గురించి వాక్యము వినుట వలన విశ్వాసం కలుగు, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసుక్రీస్తుని గురించే మనం ప్రకటించాలి సంఘానికి. మరి బయటకు వెళ్తే ఏం ప్రయోజనం లేదు. లోక సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది చెప్తే సంఘానికి ఏమైనా ప్రయోజనం అంటే ఏమీ ప్రయోజనం ఉండదు సహోదరులారా. మరి లోకంలో ఉన్న అన్నీ ఆరితేరినవన్నీ అవన్నిటిని తీసుకొచ్చి లోక సంబంధమైన సంగతులు తీసుకొచ్చి సంఘంలో చెప్పడం అనేది అది వాక్యానుసారమైనది కాదు, వాక్యంకు విరుద్ధమైన పని. మరి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే మరి చెప్పాలి. యేసుక్రీస్తుని గురించి చెప్పడం ద్వారా ఏదైతే హృదయంలో కార్యసిద్ధి అవుతుంది. కార్యసిద్ధి చేయడం ద్వారా ఏమవుతుందంటే మన విశ్వాస జీవితం దినదినము అభివృద్ధి పొందుతుంది. అభివృద్ధి పొందడం వల్ల మరి వాక్యంగా స్వీకరించి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మరి సహోదరుల మరి విశ్వాసులకు మరొక పేరుంది, విశ్వాస గృహంలో చేరడము. విశ్వాస గృహంలో చేరడం అనేది విశ్వాసులు అనేది విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమైన ఉన్నది. మరి చూడండి సహోదరుల, విశ్వాసులకు మరి విశ్వాసులమైన మనము ఎలాంటి స్థితిలో ఉన్నాము? మరి ఏ బోధ వింటున్నాము? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడుతున్నామా? మరి ఏ బోధ వింటున్నాం? చూడండి సహోదరులారా, వాక్యాన్ని మనము శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. మరి అర్థం చేసుకుంటేనే తప్ప ఇంకా మరి వాక్యంకు బయట ఏది విన్నా కానీ దాంట్లో ఏం ప్రయోజనం ఉండదు సహోదరులారా. మరి అలాంటి ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏం వింటున్నాము అనేది మనము గ్రహించాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. సంఘానికి వృద్ధి కలిగించేది ఏంటి? యేసుక్రీస్తు మాట. ఆ యేసుక్రీస్తులోనే మనము సంపూర్ణులుగా కావాలి. మరి సహోదరులారా, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనం, అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకుని వాడెవడైనా మీ బహుమానము అపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. చూడండి సహోదరులారా, మరి సంఘంలో ఏ విధంగా ఉండాలా చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు ద్వారా మరి మనము వృద్ధి పొందాలి. ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందాలి. మరి క్రీస్తు సంఘంలో చెప్పబడాలంటే ఏం చెప్పాలి? క్రీస్తు వాక్యమే చెప్పాలి. బోధకులుగా సిద్ధపడుతున్న మనము మరి వాక్యాన్ని మరి చక్కగా మరి నేర్చుకొని సంఘానికి క్రీస్తు వాక్యమును చెప్పాలి.
సంఘాన్ని పరలోకానికి నడిపించాలంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది చెప్పాలి తప్ప లోక సంబంధమైన విషయాలు చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు సహోదరులారా. మరి ఇంత గొప్ప ధన్యతను మరి దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ధన్యతను మనం చాలా చక్కగా అర్థం చేసుకొని గట్టిగా పట్టుకొని సంఘాన్ని మరి పరలోకం నడిపించే బాధ్యత బోధకులుగా మనము సిద్ధపడుతున్నాం సహోదరులారా. ఇలాంటి బోధ చేస్తేనే మరి మనము దేవుని పనిని దేవుని సేవలో మరి ముందుకు జరిగించవచ్చు సహోదరులారా. సంఘము అభివృద్ధి ఎలా? సంఘానికి శిరస్సు అయి ఉన్నప్పుడే మరి సర్వ శరీరము మరి వృద్ధులు అభివృద్ధి పొందుతుందని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:21 క్రీస్తు యేసు మూలంగా మరి ఈ సంఘము తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, మరి వృద్ధిలో అభివృద్ధి పొందడం ఎప్పుడూ ఇంకా తరతరములు క్రీస్తుకు మహిమకరంగా దేవునికి క్రీస్తు ద్వారా మహిమ తెచ్చేవారంగా ఉండాలి. తరతరములు సదాకాలము క్రీస్తు ద్వారా మహిమ కలిగేటట్లు ఉండాలి. క్రీస్తు శరీరంలో క్రీస్తు సంఘంలో చేర్చబడితేనే రక్షణ కలుగుతుంది. కానీ చేరకుంటే రక్షణ అనేది కలగదు. మరి సంఘంలో వచ్చి చాలామంది కూర్చుంటారు, కానీ మరి సంఘంలో ఎలా చేర్చబడాలి? క్రీస్తు వాక్యాన్ని విని యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా రక్షణ, ఆయన మరణ పునరుద్ధానంలో పాలిభాగస్తులై యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మరి దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యంలో చేరి దినదినము వాక్యం ద్వారా మరి సంఘంతో అట్టుకట్టబడి మరి మనం దినదినము అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందితేనే మరి పరలోక రాజ్యం చేరతాము. లేకుంటే రక్షణ అనేది క్రీస్తు ఎద్దకు రాకుంటే రక్షణ అనేది లేదని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. అపొస్తలులు ఏం చేసాడు? ఈ భూమి మీద ఏ నామంలో రక్షణ లేదు, ఈ నామంలోనే రక్షణ కలుగుతుంది. మరి చూడండి సహోదరుల, అపొస్తలులు ఎలా ప్రకటించారు? మరి ఈ నామంలోనే రక్షణ కలుగుతుంది, ఇక్కడ రక్షణ అనేది లేదు. మరి మనం వాక్యం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం సహోదరులారా? మరి ప్రతి ఒక్కరు క్రీస్తులో మరి బోధకుని బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని క్రీస్తులో సంపూర్ణంగా చేయవలసిన బాధ్యత బోధకునిది. మరి ఈ లోక సంబంధమైన వాటి యందు సంపూర్ణుని చేస్తావా? అది చాలా ప్రమాదము. మరి క్రీస్తు వాక్యం ద్వారా సంపూర్ణంగా చేసి పరలోకం నడిపించే బాధ్యత ఒక బోధకులుగా మనం నేర్చుకుంటున్నాము. దాన్ని అనుసరించి ముందుకు సాగుదాం, దేవుని పనిని ముందుకు సాగిద్దాం సహోదరులారా. మరి కొలసీలకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషుని బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. చూడండి సహోదరులారా, బోధకుని బాధ్యత ఏంది? ప్రతి మనుషునికి క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. క్రీస్తు వాక్యంతోనే సంపూర్ణంగా చేయాలి. మరి లోక సంబంధమైన వాటి యందు మరి సంపూర్ణంగా చేయొద్దు. లోక సంబంధమైన విషయాలు సంఘంలో చెప్పకూడదు వాక్యం చెప్తుంది సహోదరులారా. మరి అలా లోక సంబంధమైన విషయాలు చెప్తే ఏమీ ప్రయోజనం లేదు సహోదరులారా. మనం పరీక్ష రాస్తున్నప్పుడు మనం ఏ ప్రశ్న వాళ్ళు ఆ ప్రశ్న ఇస్తే ప్రశ్నకు జవాబు రాస్తేనే మార్కులు పడతాయి. మనకు ఇష్టం వచ్చినట్లు రాస్తే మార్కులు అనేది పడదు. అందుకోసమే ఇప్పుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేస్తేనే రక్షణ ఉంటుంది. లోక సంబంధమైన విషయాలు సంఘంలో చెప్పబడితే సంఘంలో ఉన్న వారికి ఏమీ ప్రయోజనం లేదు సహోదరులారా. మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము చూడండి సహోదరులారా. మనం చక్కగా మరి ఆలోచించాలి సహోదరులారా. ఆ పేతురు అనే బండ మీద మనం కడుతున్నామా? దాని ఎదుట మనం పరలోక తాళాలు నిలువనేరబడ్డ సహోదరులారా. మరి చూడండి సహోదరులారా, మరి ప్రారంభంలో మరి పేతురు ప్రసంగించినప్పుడు మరి యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించినప్పుడు మరి పరలోక తాళం చేతులు నిల్వనేరవు అని అంటున్నాగా. మరి ఎప్పుడు మరి పరలోక తాళం చేతులు అనేది అంటే సువార్త ప్రారంభంలో పేతురు మొదటి ప్రసంగంలో మరి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించినప్పుడు మరి అయ్యలారా మేమేం చేయాలని వారు వచ్చారు. మరి అయ్యలారా మేమేం చేయాలంటే మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరలోక రాజ్యంలో సంఘంలో చేర్చబడతారని మరి చెప్పాడు సహోదరులారా. మరి పరలోక తాళచేది ఏంటంటే సువార్త. ఆ సువార్త ద్వారానే పరలోకంలో చేర్చబడతారు సహోదరులారా. మరి అలాంటి వాక్యం మనం వింటున్నామా? సంఘంలో చెప్పబడుతుందా? అర్థం చేసుకుంటున్నామా? చూడండి సహోదరులారా, ఏప్రిల్లో రాసిన పత్రిక మరి
12వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకున్నట్లయితే, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల పట్టణమునకు అనగా పరలోకము యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు చేరదుము. చూడండి సహోదరులారా, జీవము గల దేవుని పట్టణమునకు, చూడండి సహోదరులారా, అనగా పరలోకము యెరూషలేమునకు వేవేల కొద్ది దేవదూతల యొద్దకు మనము మరి చేర్చబడతాము. సంఘము ద్వారా సంఘముకున్న ఆధిక్యత, సంఘంకున్న గొప్పతనము. చూడండి సహోదరులారా, మరి సంఘంలో ఎలాంటి వాక్యము, క్రీస్తు వాక్యం చెప్పాలి. క్రీస్తు మరణ పునరుద్ధానం గురించి ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించిన వారికి రక్షణ. మరి ఆ గొప్ప ఆధిక్యతను మనము ఏ విధంగా మనము మరి అర్థం చేసుకుంటున్నాం? సంఘంలో మరి చూడండి సహోదరు, సంఘంలో చేరాలంటే కొత్తగా జన్మించాలి. క్షయబీజం నుండి కాక మరి వాక్య సంబంధమైన జన్మ కావాలి. మరి సహోదరులారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనల్ని రక్షించెను. చూడండి సహోదరుల, పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే సహోదరుల, ముందున్న స్థితిని తిరిగి పొందుకోవడము. మరి ముందున్న స్థితి పొందుకోవాలంటే మరి ఎలా 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 పొందాలి? చూడండి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ, యేసుక్రీస్తు ద్వారానే పాప క్షమాపణ. యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడమే మరి సంఘంలో చేర్చబడతాము. బాప్తీసం పొందడం ద్వారానే కొత్త జన్మ అనేది కలుగుతుంది. మరి యేసుక్రీస్తు నికోదేయంతో చెప్తున్న సందర్భంలో చదువుకున్నట్లయితే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 5, 6 వచనాలు చదువుకున్నట్లయితే, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూడండి సహోదరులారా, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడని నిశ్చయం చెప్తున్నాను. 5వ వచనం, యేసు ఇట్లనే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. చూడండి సహోదరులారా, శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మనై ఉన్నది. చూడండి సహోదరులారా, వాక్యం వినాలి, మరి పశ్చాత్తాపడాలి, మనసు పొందాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలి. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానంలో పాలి భాగస్తులై యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందినప్పుడే కొత్త జన్మ అనేది కలుగుతుంది సహోదరులారా. మరి అలాంటి స్థితిలో మనము ఉన్నామా? ఎలాంటి మరి వాక్యాన్ని వింటున్నాము? సంఘం ద్వారా సంఘానికి ఉన్న గొప్పతనము, సంఘానికి ఉన్న విశిష్టత మనకు మరి ఈరోజు సంఘంలో చెప్పబడుతుందా అనేది వాక్యమును బట్టి మనము ముందుకెళ్దాం సహోదరులారా. ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానంతో చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చిత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరదాము. చూడండి సహోదరులారా, ఉదక స్నానం చేసిన శరీరములుగా, చూడండి సహోదరులారా, ఉదక స్నానం చేసిన శరీరములుగా విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చేత గలవై, చూడండి సహోదరు, యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధి చేరాలని వాక్యం సెలవిస్తుంది సహోదరులారా. సంఘం కొరకు యేసుక్రీస్తు చేసిన త్యాగం చూడండి సహోదరులారా. మరి యేసుక్రీస్తు ఎంత మన కోసం త్యాగం అయ్యాడు చూడండి సహోదరులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేసి దానిని పరిశుద్ధపరచుటకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చూడండి సహోదరులారా, సంఘం కొరకు యేసుక్రీస్తు చేసిన త్యాగము, యేసుక్రీస్తు దేవుని సంకల్పము. చూడండి సహోదరులారా, సంఘముతో మరి సావాసము కలిగి ఉండాలి, సంఘముతో అంటుకట్టిబడి ఉండాలి, దినదినము వాక్యంలో అభివృద్ధి పొందాలి. మరి సహోదరులారా, మొదటి శతాబ్దంలో కొందరు మానుకున్నట్లుగా మరి ఉన్నది సహోదరులారా. మొదటి శతాబ్దంలో కొందరు మానుకున్నట్లుగా వాక్యము సెలవిస్తున్నది సహోదరులారా. ఎబ్రియులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకున్నట్లయితే, కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానక ఒకరికొకరు హెచ్చరించుచు
ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటయందు సత్కార్యం చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకొనుడి. చూడండి సోదరులారా, మరి ప్రారంభ సంఘంలో మొదటి శతాబ్దంలో కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుకొనుట మానిపోయారట సారు. మానుకొనకుండా ఏం చేయాలి, ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించినా కొలది యేసుక్రీస్తు అక్కడ వరకు ఆ దినము సమీపించినా కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయుట ప్రేమ చూపుటయందు సత్కార్యములు చేయుటయందు ఒకరికొకడు పురికొల్పుకోవాలి సోదరులారా. మరి మనం పురికొల్పుకుంటున్నామా? మరి ఎలాంటి స్థితిలో ఉన్నాం సోదరులారా? మరి ప్రారంభంలో చూడండి సోదరులారా, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 41, 42, 47 వచనాలు చదువుకున్నట్లయితే, కాబట్టి ఆయన వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినము ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూడండి సోదరులారా, ప్రారంభంలో 42వ వచనం, మీరు అపోస్తల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారికి అనుదినము వారితో చేర్చబడుచుండిరి. చూడండి సోదరులారా, మరి పురికొల్పబడుతూ మరి ఎలాంటి స్థితిలో ఉండాలి సంఘము? మరి ప్రారంభ సంఘంలో ఎలా జరిగింది, ఇప్పుడు మరి సంఘంలో ఎలా జరుగుతున్నది? మరి అలా జరిగితే అది సంఘమేనా? మరి సంఘాని కోసం మరి యేసుక్రీస్తు త్యాగమైన విలువ మనకు తెలుస్తుందా? దేవుని సంకల్పము, దేవుని అనాది సంకల్పము మనకు అర్థమవుతుందా? మరి సహోదరులారా, వాక్యం వినాలి, వాక్యంతో అంటుకట్టబడాలి. వాక్యం ద్వారా మనము మరి వాక్యాన్ని అనుసరించి మన జీవితంలో మరి దేవునికి మహిమ తెచ్చే వరంగా, దేవునికి ఘనత తెచ్చే వరంగా ఉండాలి సహోదరులారా. మరి సహోదరులారా, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా లాగాలి. మరి లాగాలి సహోదరుల. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23 వచనాలు, సందేహపడు వారి మీదను కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రం నొప్పించక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని కరుణించుడి. చూడండి సోదరులారా, మరి వాక్యాన్ని ప్రకటిస్తే కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లుగా ప్రయత్నం చేస్తున్నామా? మరి చూడండి సోదరులారా, మనం క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారి స్థితి ఎలా ఉంటుంది? నరక పౌర స్థితి నుండి పరలోక పౌర స్థితికి చేర్చబడతారు. సంఘానికి ఉన్న ఆధిక్యత, సంఘానికి ఉన్న గొప్పతనం చూడండి సోదరులారా. దేవుని అనాది సంకల్పం చూడండి సోదరులారా. ఆ అనాది సంకల్పంలోని భాగమే భూమి మీద ఇప్పుడు సంఘాలుగా మరి సంఘాలుగా ఏర్పరచబడ్డాయి. ఆ సంఘాల్లో మరి బోధకులుగా మనము దేవుని సంకల్పాన్ని, దేవుని అనాది సంకల్పాన్ని, దేవుని ఇష్టాన్ని, మరి యేసుక్రీస్తు త్యాగాన్ని మనం మరవకుండా వాక్యాన్ని చక్కగా నేర్చుకొని వాక్యానుసారంగా జీవించి మరి పరలోకానికి నడిపించే బాధ్యత ఒక బోధకుడికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి, జాగ్రత్తగా నెరవేర్చాలి. ఆ బాధ్యతను మరి విశ్వాసులైన వారిని పరలోకం నడిపించేది మరి వాక్యంతో, మరి యేసుక్రీస్తు వాక్యంలో మరి దినదినము సంఘానికి శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ద్వారా దినదినము వృద్ధిలో అభివృద్ధి పొందుచు మరి సంఘాన్ని పరలోకం నడిపించే బాధ్యత మరి దేవుడు మరి ఒక సంఘ కాపరికి మరి పరలోకంలోకి చేర్చడానికి మరి క్రీస్తు సంఘానికి ఉన్న ఆధిక్యతను మనము ఇంతవరకు విన్నాము సహోదరులారా. ఆ వాక్యాన్ని మనము విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటల ప్రకారం మన బ్రతుకులను సరిదిద్దుకొని ఇకనైనా సంఘానికి ఉన్న దేవుని అనాది సంకల్పము, సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పమును మనము విన్నది ఎంతవరకు అర్థమైంది సహోదరులారా? ఇకనైనా మరి సంఘానికి ఉన్న ఆధిక్యత, సంఘానికి ఉన్న గొప్పతనము, సంఘానికి ఉన్న మరి దేవుని అనాది సంకల్పము ఎంత గొప్పది సహోదరులా. దేవుని ఆలోచనను చూడండి సహోదరులారా. యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు సంఘం ద్వారా మరి పరలోకం చేర్చడానికి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను మనం మర్చిపోకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా, వాక్యాన్ని అర్థం చేసుకొని దేవునికి ఘనత తెచ్చే వరంగా, దేవునికి మహిమ తెచ్చే వరంగా ఉంటూ మనం ముందుకు సాగుదాం సహోదరులారా. మరి దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు సహోదరులారా. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు నాయన. మరి సంఘ నిర్మాణంలో దేవుని అనాది సంకల్పము ఇంతవరకు వాక్యము విన్నాం నాయన. విన్న మాటల ప్రకారం మా బ్రతుకులను వెలిగించుకొని నీ ఇష్టాన్ని నెరవేర్చే వారంగా, నీ
నీకు మహిమ తెచ్చే వరంగా, నీకు ఘనత తెచ్చే వరంగా ఉండే ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. సహోదరులందరూ మరి ఇంతవరకు విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము వెలిగించుకొని నీకు మహిమ తెచ్చి ఘనత తెచ్చే వరంగా ధన్యత మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులారా, మరి ఈ వాక్యాలు వినడానికి మరి యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చేసుకొని అనేకులకు మరి వాక్యాన్ని వినండి, అనేకులకు పంచిపెట్టండి. మరి ఇటు గొప్ప ధన్యత మనకు దేవుడు అనుగ్రహిస్తున్న విధానంకు దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో మా సంఘ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొనుచున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.